హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ, ఇది ఓన్లీ బియ్యం పిండి బెల్లంతో రెడీ చేశాను. చాలా ఈజీగా సింపుల్గా మంచి స్వీట్ రెసిపీ అండి. పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు. అది ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండకపోవడం వల్ల మనకు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చు. రెసిపీ చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దీనికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బియ్యాన్ని వేయించుకోవాలి. బియ్యం కలర్ అయితే చేంజ్ అవుతుంది, కనిపిస్తుంది కదా. చూడండి, ఇట్లా కొంచెం బియ్యం కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ కొన్ని వాటర్, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. బెల్లం, ఒక కప్ బెల్లం అయితే తీసుకుంటాను నేను. ఇందాక నేను ఒక కప్పు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బెల్లం మొత్తం కరగనివ్వాలి. బెల్లం కరుగుతున్నప్పుడే మనం ఇలా యాలకు ఇలాచీలు వేసుకోవాలి. బెల్లం అయితే కరిగిపోయింది మొత్తం, కనిపిస్తుంది కదా మీకు. నేను ఇప్పుడు కొబ్బరి తీసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు కప్పు తురిమిన పచ్చి కొబ్బరి, అంటే కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి. ఇప్పుడు మన పాకం అయితే మసులుతున్నప్పుడు మనం ఇందాక బియ్యం వేయించుకున్న బియ్యం ఉంది కదా, ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇది మాడకుండా కింద నుంచి కలుపుకుంటూ వస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి,
కనిపిస్తుంది కదండి, ఇట్లాంటి టెక్స్చర్ అయితే వస్తుంది. గిన్నె కంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఓకే, లాస్ట్లో నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. ఇలా అయితే కలుపుకున్న తర్వాత మనది ఇది కంప్లీట్ అయిపోయింది. మన బియ్యం పిండి కూడా ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది, కనిపిస్తున్నట్టుంది మీకు. ఓకే, బియ్యం పిండి కూడా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక తినడం. ఇది ఓన్లీ బియ్యం పిండి బెల్లంతో చేసే స్వీట్ మాత్రమే. ఎక్కువ ఇందులో ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఏం అవసరం లేదు. అవసరమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని